అబ్బా చెప్పమ్మా. చేస్తున్నారా? ఆఫీస్ లేదు, గేమ్ ఆడుతూ అలా తిరుగుతున్నా. ఆ దరిద్రపు కొట్టి గేమ్స్ ఆడతావు. ఏంటో చెప్పమ్మా. ఈ రోజు చాలా మంచి రోజు, నువ్వు గుడికెళ్ళు. అమ్మా ఇప్పుడు గుడికెళ్ళి ఓపికెళ్ళలేదు, రేపు వెళ్తాను. అనుకున్నది జరుగుతుంది. వెళ్ళొచ్చాక ఫోన్ చేస్తా కానీ. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళొచ్చాక సరే. ఫోన్ చేయి. అరే టెంపుల్కి వస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదురా. నువ్వు? పనుంది మామ. ఓహో టెంపుల్ కంటే రారు యాదవాళ్ళు. శ్రీకాంత ముఖ పంగజ చక్రపాణే ఆగాంసి. ఏ మాస్టరు, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? శనివారం బీర్ దాగి పడుకోవడం, ఆదివారం ఆఫీస్ టెన్షన్స్, మండే నుంచి సాటర్డే దాకా ఫుల్ డిప్రెషను. ఏంటి మాస్టరు అన్సారి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు? ₹1,00,000 ఇన్సూరెన్స్ కడతాను, తెల్ల సూసైడ్ గురించి చచ్చిపోతాను, ఆ ₹1,00,000 రేపు ఇంటికి తెచ్చిమని అడుగుతున్నాడు. ఏం చెప్తారండి? ఆడెవడో నీకు తగిలాడుగా. మాస్టరు ఈరోజు ఊరు వెళ్తా అన్నారు, ఆఫీస్కి వచ్చారేంటి? ఈరోజు రాశి ఫలాల్లో మీ ప్రయాణం క్యాన్సిల్ అవుతుందన్నారు, అందుకే క్యాన్సిల్ చేసా. ఏంటి బ్రో లేట్ వచ్చావు? రోజు బైక్ ట్రబుల్ ఇచ్చేది బ్రో, ఈరోజు నా మనసు ట్రబుల్ ఇచ్చింది. ఆహా, లవ్ స్టార్టెడ్ టుడేనా? ఈరోజు 10:45 అద్భుతమైన పదాన్ని అమ్మాయి రూపంలో చూశాను బ్రో. వెళ్ళి మాట్లాడదాం అనుకునేసరికి ఇంట్లో వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వాళ్ళు అంతే బ్రో, హీరో హీరోయిన్ కలుసుకున్న టైంకి నెగిటివ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ ఇస్తారు. ట్విస్ట్లు చేజింగ్లు హీరో చేస్తూ కూర్చుంటే మనం చూస్తూ కూర్చోవాలా. అవును, నిన్న పడాల్సిన శాలరీ పడలేదు, ఈరోజు పడుతుందంటావు బ్రో? పడాలి బ్రో, చాలా అవసరం ఉన్నాయి బ్రో. ఆ అమ్మాయిని ఎలా దొరకపడతావు బ్రో? ఆ అమ్మాయి వచ్చి కలుస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది బ్రో. నాకు డౌట్ వచ్చింది బ్రో, ఆ అమ్మాయి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావే, రేపు అమ్మాయిని కలిసిన తర్వాత ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే నువ్వేం చేస్తావు బ్రో? బ్రో నీకొచ్చిన డౌట్ని నీ మనసులో పెట్టుకోకుండా నాకు చెప్పావు, నీ అమ్మాయిని ఎతకడం పక్కన పెట్టేసి నువ్వు చెప్పిన డౌట్ గురించి ఆలోచించుకుంటూ కూర్చోవాలి. అవసరమా బ్రో? ఓకే బ్రో. బ్రో ఈ రోజుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాస్ట్ ఎక్కువ ఉన్నారు బ్రో. టెన్షన్ లేని జీవితాలు, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళు ఈ సొసైటీలో దొరకడం కష్టం బ్రో. నువ్వు ఆ అమ్మాయిని కలవని బ్రో, తర్వాత బాయ్ ఫ్రెండ్ డ్రాప్ అయిపోవచ్చు. కానివ్వు బ్రో కాల్ వస్తుంది, మాట్లాడొస్తా. మాట్లాడు. మామా ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నాకు చిన్న హెల్ప్ చేయాలి మామ. శాలరీ కూడా పర్లేదు, ఇప్పుడు డబ్బులని చాలా కష్టం. డబ్బులేం కాదురా. మరేంటి? నాకు బ్రేకప్ అయిన విషయం నీకు తెలిసిందే కదా. దాని మీద కోపంతో ఒక యాప్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నా. ఆ అమ్మాయి నేను చాలా క్లోజ్ అయిపోయాం. జెన్యూన్గా తన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు షేర్ చేసింది. తనకు కూడా బ్రేకప్ అయిపోయిందంట. మేమిద్దరం ఇంకా క్లోజ్ అయిపోయాం. ఈరోజు ఈవినింగ్ ఎలా అయినా అమ్మాయిని కలవాలి. నా ప్లేస్లో నువ్వు వెళ్ళి కలువు మామా. రేయ్
నీ ప్లేస్లో నేను వెళ్ళి కలవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్ చేయరా. అమ్మాయి చాలా మంచిది మామ. మంచిదైతే నువ్వు వెళ్ళి కలవయా? నీ ప్లేస్లో నేను ఎందుకు వెళ్ళి కలుస్తా? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, సారీ కూడా చెప్పింది. ఈ రోజు ఈవినింగ్ కలుస్తున్నా మామ. అయితే రేపు వెళ్ళి కలువు. ప్లీజ్ రా, ఇప్పటికి 2 సార్లు కలుస్తానని హ్యాండ్ ఇచ్చా, అర్థం చేసుకో. నా వల్ల కాదు, నేను వెళ్ళి కలవను. నీకు దండం పెడతాను. నా ప్లేస్లో వేరే వాళ్ళని చూసుకో. హ్యాపీనెస్ని ఎవరైనా షేర్ చేసుకుంటారా, కానీ కష్టాలను షేర్ చేసుకునేవాడే నిజమైన ఫ్రెండ్. ఈ రోజుల్లో నిజమైన ఫ్రెండ్సే లేరా. రా, ఎమోషనల్ బ్లాక్మెయిలా? నిజమే కదరా. సరే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలిరా? నన్ను గుర్తుపడుతుంది కదా. అస్సలు గుర్తుపట్టదు మామ. తన ఫోటో నేను చూడలేదు, నా ఫోటో తను చూడలేదు. సరే, ఎక్కడ కలవాలను చెప్పు. అమ్మయ్యా, కాఫీ షాప్లో మామ. లొకేషన్ షేర్ ఇస్తా, అక్కడికి వెళ్ళు. సరే. థ్యాంక్ యూ మామ. గుళ్ళో చూసిన అమ్మాయిని వెతికి పెట్టే బాధ్యత నాది. రేపటి నుంచి అదే పనిలో ఉంటా. సరే, నేను ఇప్పుడు వెళ్తా. లొకేషన్ పంపించు. పంపిస్తా. హాయ్. ఎంతసేపు అవుతుంది వచ్చి? 5 minutes అవుతుంది. అవును, నేనే అని ఎలా గుర్తుపట్టారు? అంటే ఇక్కడెవరు లేరు కదా, మీరొక్కరే ఉన్నారు కదా. మీ పేరేంటి? అంటే పేరు తెలియకుండానే ఇన్ని రోజులు చాట్ చేశారా? ఇప్పుడు కలవడానికి వచ్చారా? సారీ, మీ పేరు కదండి, మీ నిక్ నేమ్. వైషు. ఓహ్, నైస్. దూరం నుంచి వచ్చారుగా, ఏమైనా ఆర్డర్ చేయమంటారా? వద్దండి, 5 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. నాకు వర్క్ ఉంది. దూరం నుంచి వచ్చారు కదా, ఏమైనా తీసుకోండి. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. మంచి ఛాన్స్ ఇదే. ఎవరిని ఎప్పుడు కలవాలనో రాసే ఉంటుందండి. ఎక్కడా? అనుకోకుండా కలిసాం, చాటింగ్లో ఒకరినొకరు తెలుసుకున్నాం, కలుసుకోవడానికి వచ్చాం. వీడేంటి డీప్గా వెళ్ళిపోతున్నాడు? ప్రపోజ్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ రిప్లై ఇవ్వద్దు అనుకున్నా, కానీ రిప్లై ఇచ్చాను. నీతో చాట్ చేసినప్పుడు, నేను చూసినప్పుడు నాలో తెలియని కాన్ఫిడెన్స్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నన్ను ఎప్పుడు చూసావు? ఇప్పుడే కదా చూసింది. లేదు, ఎక్కడ చూడలేదు, ఇప్పుడే చూశాను కదా ఇక్కడ. నువ్వు ఫీల్ అవ్వనంటే ఒక విషయం చెప్తాను. అయ్యో చెప్పండి. 4 రోజుల నుంచి చాటింగ్లో నన్ను ఇదేనా మీరు అర్థం చేసుకుంది? మీతో ఇన్ని రోజులు చాట్ చేసింది నేను కాదు. ఏమంటున్నారు? నిజమే చెప్పేది. నా ఫ్రెండ్ చాట్ చేసింది. తనకి బ్రేకప్ అయిందని యాప్లో నిన్ను కనెక్ట్ అయింది. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళిద్దరూ గొడవ సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారు. నిన్ను కలుస్తానని 2 సార్లు హ్యాండ్ ఇచ్చిందంట కదా. ఈరోజు కలవకపోతే బాగోదని తన ప్లేస్లో నన్ను పంపించింది. సారీ, ఏమనుకోవద్దు. నీకు విషయం చెప్పనా? ఇన్ని రోజులు మీ ఫ్రెండ్తో చాట్ చేసింది నేను కాదు, మా ఫ్రెండ్ చాట్ చేశాడు. మీ ఫ్రెండ్కి ఎలా బ్రేకప్ అయిందో మా ఫ్రెండ్కి కూడా అలానే బ్రేకప్ అయింది. అనుకోకుండా వాళ్ళిద్దరు కలిశారు. వాడి ప్లేస్లో నన్ను కలవడానికి పంపించాడు. వాళ్ళకి బ్రేకప్ అవ్వడం ఏంటో, వాళ్ళ ప్లేస్లో మనం కలవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీకు విషయం చెప్పాలనా? 3 days బ్యాక్ మిమ్మల్ని టెంపుల్లో చూసా. మీ పేరు తెలియదు, మీ అడ్రస్ తెలియదు, మిమ్మల్ని ఎలా కలవాలనో కూడా తెలియదు. అనుకోకుండా మళ్ళీ మీరే వచ్చి కలిశారు. నాతో ఏం మాట్లాడదాం అనుకున్నావు? మీరు ఆ రోజు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది, అదే చెప్దాం అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హలో, నాకు అలాంటి ఏమి ఇష్టం ఉండవు. నాకు కావాల్సింది కూడా అదేలే. ఫస్ట్ టైం కలిసాం, మెమొరీగా ఉంటుంది. ఓ ఫోటో దిగుదామా? తీయండి. సరే, నవ్వండి. సరే, మీటింగ్ అయిపోయింది కదా, నేను వెళ్తాను. డ్రాప్ చేయమంటావా? అవసరం లేదు, నేను బైక్ బుక్ చేసుకున్నాను. సరే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ మాస్టర్. నీ బర్త్డే అయిపోయిన 6 నెలలకి పార్టీ ఇస్తున్నావు చూడు, నీది చాలా గొప్ప మనసు మాస్టర్. థ్యాంక్ యూ. ఏదో మీ ప్రేమ అభిమానం. కానీ రా, లేపండి. మామా, లైఫ్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయిరా. టెంపుల్లో చూసిన అమ్మాయి డైరెక్ట్ కాఫీ షాప్లో నా దగ్గరకు వచ్చి మాట్లాడిందిరా. దీని అంతటి కారణం నువ్వేరా. థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ రా. థ్యాంక్స్ ఎందుకు కానీ ఒక హాఫ్ తెప్పించరా. ఒరేయ్, ఆ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ చేయని. ఆఫ్ ఏంట్రా, నేను వైన్ షాప్లోనే పెడతాను.
వర్కర్ గానా? సారీ సారీ సారీ, జోక్ జోక్, జస్ట్ జోక్. ఒరే నీ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, ఒక మంచి ఐడియా ఇవ్వరా కొత్తగా. పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయి, కామన్. గోల్డ్ ఇచ్చి ప్రపోజ్ చేయి, కామన్. 2 లక్షలు ఇచ్చి ప్రపోజ్ చేయి, సూపర్ ఉంటుంది. పర్సులో చూస్తే 2,000, నువ్వు 2 లక్షలు అడుగుతున్నావు. లేకపోయా ప్రసాద్, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నా లవ్ 2 సార్లు బ్రేకప్ అయింది, అందుకే నేను మాట్లాడలేదు. ఎలా జరిగింది? ఒరే ఇక నా లవ్ గురించి డిస్కషన్ చేస్తున్నా, మధ్యలో బ్రేకప్ స్టోరీ ఎందుకురా? నువ్వు ఉండి మచ్చా, నువ్వు చెప్పరా. ఫస్ట్ అమ్మాయికి నేను నచ్చలేదు, 2వ అమ్మాయి నాకు నచ్చలేదు, అందుకే బ్రేకప్ అయింది. నువ్వు సూపర్ మచ్చా, నువ్వు ఇలానే ఉండాలి. అవును, వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ నెంబర్లు నాకు ఇరా, నేను సెట్ చేసుకుంటాను. చెప్పు తీసి కొడతా. సర్లే. ఒరే అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది. టైం చూస్తే 2 అవుతుంది, ఇప్పుడే మాట్లాడతారా? కానివ్వండి రా, కానివ్వండి. రేపు పొద్దుగాల అమ్మాయిని కలుస్తున్నాం. మా ఫ్రెండ్ దగ్గర ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం తీసుకుందాం. రేపు మాట్లాడదాం. రేపు నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉండు, మిగతాదంతా నేను చూసుకుంటా. రేయ్ నువ్వు నిజమే చెప్తున్నావా? నేను తాగి మాట్లాడతాను అనుకుంటున్నావు కదా, రేపు చూడు, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, నేనున్నా. నువ్వు నాను వాడు భయం. నువ్వు నోరు మూవే. థ్యాంక్స్ రా. అరే ప్రసాద్, నువ్వు తాగి ఇంటికి వెళ్తావురా? ఇంటికి వెళ్తే మా ఆయన ఉంటాడు రా. మా ఇంట్లో ఉన్న అనసూయ ఉంటుంది ఏంట్రా? మా ఇంట్లో అన్నయ్య ఉంటాడు. రోడ్డు అన్నాక ట్రాఫిక్ పోలీసులు, ఇల్లు అన్నాక అన్నయ్యలు ఉండడం కామన్ రా. ఇల్లు పూసు ఉండాలా. రేపు మార్నింగ్ వెళ్దాం, మర్చిపోకు దయచేసి. మాటిస్తే మర్చిపోవడం మా వంశంలోనే లేదురా. నాకు తెలుసురా, నువ్వు మాటిస్తే తప్పే వంశంలో పుట్టలేదని. చెస్ కిందికి వెళ్ళి పడుకుంటా. అమ్మా ఒరే వాడు చెప్పిన లొకేషన్ అయితే ఇదేరా, ఇల్లు ఇదే అంటావా? ఈ ఇల్లు కాకపోయిండొచ్చు మావా. ప్రపోజ్ చేయరా నేనున్నా అన్నాడు, మాటిస్తే తప్పని వంశం అన్నాడు. తెల్లారితే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పడుకున్నాడు. ఆడు పెద్ద లంగగాడని అప్పుడే అనుకున్నా. నువ్వు వాడి మాటలు నమ్మి ఇక్కడికి వచ్చావా? సరే ఇంత దూరం వచ్చాం కదా, ప్రపోజ్ చేద్దాం అమ్మాయి కనబడితే. ఇంతకీ ఆడు పంపిన అడ్రస్ ఇదే కాదా? ఏమో అదే చూస్తున్నా నేను, ఇదే చూపిస్తుంది మరి. అదిగో అమ్మాయి. హలో, మీ ఇల్లు ఇక్కడేనా? మా ఇల్లు గచ్చిబౌలి, పెరుగు ప్యాకెట్ తీసుకుందామని మూసాపేట వచ్చాను. అయ్యో ఇక్కడే అయి ఉంటది. మీరేంటి ఇలా వచ్చారు? పక్కన ఫ్రెండ్స్ ఉండే కలవడానికి వచ్చాను. తెలిసిన వాళ్ళు కనబడితే మాట్లాడడం తెలుగింటి సాంప్రదాయంగా, అందుకే మీతో మాట్లాడుతున్నా. ఓహో, మీరు సాంప్రదాయాలు బాగా ఫాలో అవుతారా? ఏదో అలా. మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా? అందరూ బాగున్నారు. మీరు అడిగారని కూడా చెప్తానులేండి. ఇంట్లో వాళ్ళు పెరుగు ప్యాకెట్ కోసం వెయిట్ చేస్తారు, వెళ్తాను. సరే. వైష్ణవి. ఏంటి? ఏం లేదు. అవును, మనం కెఫేలో దిగిన ఫోటోలు పంపించలేదు. నెంబర్ ఇవ్వలేదు కదా. నా ఫ్రెండ్ దగ్గర అడిగి నీ ఫ్రెండ్ తీసుకొని నీకు ఇచ్చాడు కదా. ఓ తెలిసిపోయిందా? హలో, ఎవరు? వైష్ణవి, ఇది మన నెంబరే, సేవ్ చేసుకో. మాస్టారు, మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మనకి బాగా గుర్తుండిపోయేలా ఓ మంచి గిఫ్ట్ ఇవ్వకూడదా? ఓ 3 లక్షలు అప్పు ఉంది, అది కట్టేసి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. బాస్ ఏంటి కోపంగా ఉన్నాడు? ఈ మధ్యలో మనం ఎలాంటి పాలసీలు చేయట్లేదు కదా. ఆఫీస్లో వర్క్ స్లో అయింది, ఆఫీస్కి టైంకి ఎవరు రావట్లా, అందుకే కోపంగా ఉన్నాడు. అమ్మో, ఈరోజు బాస్కి కనపడగానే తిరగాలి. బ్రో, లక్ అంటే నీదే బ్రో. అనుకోకుండా ఆ అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయి మిస్ అయిపోవటం, ఆ అమ్మాయిని వెతుకుతాం అనుకునే లోపు ఆ అమ్మాయి నిన్ను కలవడానికి రావడం, దీన్ని మించిన లక్కే ఉంది బ్రో. లక్కు ఫేవర్లోనే ఉంది బ్రో. అమ్మాయికి కూడా బాయ్ ఫ్రెండ్ లేడంట, కానీ లవ్ మీద ఇంట్రెస్ట్ లేదంట. ఇంకెలా ప్రపోజ్ చేయాలి బ్రో, అర్థం కావట్లేదు. ప్రపంచంలో లవ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదంటారు, కానీ ఒక్క క్షణంలో పుట్టేదే లవ్. పుడితే చావదు, చస్తే పుట్టదు, దీన్నే లవ్ అంటారు. నువ్వు నీ మీద లవ్ పుట్టేలా చేయి బ్రో అమ్మాయికి. అమ్మాయిని చూసినప్పుడు చెప్పాలనుకుంటున్నా, కానీ చెప్పలేకపోతున్నాను. ధైర్యం చేసి చెప్పే బ్రో. నచ్చితే ఓకే చెప్తుంది, నచ్చకపోతే నో చెప్తుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈసారి ఎలా అయినా సరే ధైర్యం చేసి చెప్పేస్తాను బ్రో. అభి, సార్ పిలుస్తున్నారు. వస్తున్నా, సార్ పిలుస్తున్నా, మాట్లాడుతున్నా. వెళ్ళు వెళ్ళు.
ఏంటి ఆఫీస్కి రోజు లేట్గా వస్తున్నావు? రేపటి నుంచి టైంకి వస్తాను సార్. జస్ట్ వాళ్ళకి కాల్ చేసి లీడ్స్ తీసుకున్నావా? వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఈరోజు ఎలాగైనా తీసుకుంటా. వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడానికి వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ కాదు. నువ్వు చేసే వర్క్లో క్వాలిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అప్పుడే నువ్వు చేసిన వర్క్లో సక్సెస్ అవుతావు. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు సార్. రిపీట్ అయితే నువ్వు ఉండవు. ఈ మంత్లో ఎంతమంది క్లయింట్స్తో మాట్లాడావు? ఎన్ని లీడ్స్ వచ్చాయి? క్లయింట్స్తో మాట్లాడాను సార్. నా తరపు నుంచి ఒక్క ఇన్సూరెన్స్ కూడా చేయించలేదు. ట్రై చేస్తున్నాను. టైంకి మాత్రం శాలరీ కావాలి, వర్క్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఉండదు. లోపలికి వచ్చే ముందు ఫోన్ సైలెన్స్ పెట్టుకుని తెలియదా నీకు? ఈ మంత్ నీ తరపు నుంచి 5 లీడ్స్ కావాలి నాకు. లేకపోతే నెక్స్ట్ మంత్ నువ్వు రావాల్సిన అవసరం లేదు. సరే సార్. వెల్, సరే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఎవరా ఫోన్ చేసి దొబ్బుతున్నాడు? ఏ ఈ అమ్మాయి ఫోన్ చేసింది. హలో, ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావు? మా సార్ తిడుతున్నాడు. అప్పుడే నువ్వు ఫోన్ చేస్తున్నావు, అందుకే కట్ చేశా. ఏం జాబ్ చేస్తావు? నేను చేసేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో. ఈ మంత్ ఒక్క పాలసీ కూడా చేయించలే, అందుకే తిడుతున్నాడు. నీ దగ్గర బైక్ ఉందా? ఉంది. ఏ? అలా నైట్ తిరుగుదామని. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? మా ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేస్తానులే. ఓ సరే. బైక్ తీసుకొని మా ఇంటికి వచ్చేసే, నేను లొకేషన్ షేర్ సరే చేస్తాను. వస్తా. నేను వచ్చేసాను. మీ స్ట్రీట్లో ఉన్నా. వస్తున్నా. సరే. ఎక్కడికి వెళ్దాం? నేను తీసుకెళ్తా, చలో. నైట్ టైం హైదరాబాద్ ఎంత బాగుందో చూడు. ఎప్పుడు ట్రాఫిక్ మధ్యలో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ట్రాఫిక్ లేదు, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్. ఎందుకు? నేను నైట్ టైం బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది. చాలా రీఫ్రెష్ అయ్యాను. నేను కూడా. మీ కంపెనీ చాలా బాగుంది. అవును, మీ బాస్తో తిట్లు తినే బదులు పాలసీలు చేపించచ్చు కదా. పాలసీలు చేయించడం అంటే అంత ఈజీ అనుకున్నావేంటి? రోజు 100 మంది కస్టమర్స్తో మాట్లాడతా, ఎవడో ఒక్కడు కడతాడు. మా బాస్ ఏమో తన కంపెనీ టాప్ పొజిషన్లో ఉండాలని తన ఆశ. ఇంతకీ నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు? తన ప్లేస్లో నన్ను కలవడానికి వచ్చావు కదా. ఆడనేదేముంది, ఆడు పరిచయం దగ్గర నుంచి ఈ ఒక్క మంచి పని చేశాడు. ఆడి ప్లేస్లో నన్ను పంపించి. అయినా మీ ఫ్రెండ్ ఏమంటుంది? నా ఫ్రెండా, ఆ అబ్బాయిని కలిసి వచ్చావు కదా, ఆ నెంబర్ బ్లాక్ చేయమని చెప్తుంది. అవునా? ముందు తన నెంబర్ బ్లాక్ చేయి. అలాంటి ఫ్రెండ్స్ మనకొద్దు. నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేయమంటది? ఏంటి, ఏమైనా చెప్పాలనుందా నాకు? అంటే యూజువల్లీ నువ్వు సైలెంట్గా ఉండవు కదా, ఏదో ఒకటి చెప్తా ఉంటావు కదా. నీకు విషయం చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు చెప్పకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏదైనా చిన్నగా హింట్ ఇవ్వు, ఐ కెన్ గెస్ ఇట్. చెప్పిన తర్వాత ఆ విషయం నీకు నచ్చకపోతే మన ఇద్దరి మధ్యలో దూరం పెరుగుద్దేమో అని భయమేస్తుంది. మన ఇద్దరి మధ్యన దూరం పెరగడం ఏంటి? ఏదైనా ఉంటే చెప్పు, ఐ కెన్ అండర్స్టాండ్. కొన్ని ఎమోషన్స్ మనతో అలా మాట్లాడిస్తూ ఉంటాయి. మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం చాలా స్పెషల్గా ఉంది. అవును, నీ బర్త్డే ఎప్పుడు? ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? నీ దగ్గర నుంచి పార్టీ తీసుకుందామని. మనకు కావాల్సిన వ్యక్తులు మన పక్కన ఉంటే సైలెన్స్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది. కరెక్టే. లేట్ అవుతుంది, వెళ్దామా? వెళ్దాం.
హలో. హలో, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నా. నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసే. పంపించు, వస్తాను. ఏంటి రమ్మన్నావు? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నెక్స్ట్ వీక్ నేను ఊరెళ్తున్నాను. ఇంత సడన్గా ఎందుకు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నా ఎంగేజ్మెంట్. నేను ఎందుకు రమ్మన్నానంటే నా ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేద్దామని. ఫోన్లో చెప్తే బాగోదు కదా, అందుకే డైరెక్ట్గా కలిసి చెప్దామని రమ్మన్నాను. ఉమ్, వస్తావు కదా? వస్తా. ఏంటి ఫేస్ అంతా డల్గా అయిపోయింది? ఏం లేదు, చిన్న పనుంది, వెళ్తాను. ఆగు, కలిసి వెళ్దాం. ఇద్దరం కలిసి వెళ్ళాల్సిన రోజులు అయిపోయినాయి. నేను పిచ్చోని కదా, నా మనసుకు ఎవరైనా నచ్చితే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాను. ప్రేమకు కూడా లిమిటేషన్స్ ఉంటాయని నాకు తెలీదు. లాస్ట్కి కన్నులకు తెలియకుండా కన్నురెప్పలు తడుస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో అతిగా ప్రేమించడం కూడా నేరమైపోతుంది. అంతలా ఎవరిని లవ్ చేసావు? ఎవరినో లవ్ చేస్తే నీకేం చెప్తా, నిన్నే లవ్ చేస్తున్నా. నీకు తెలియకుండా నీ గురించి నా ఊహలో కోటలు కట్టేశా. నా ప్రేమ గురించి నీకు తెలిసాక ఆ కోటకు నేను రాణించేద్దాం అనుకున్నా. కానీ రాణి కోటలోకి రాకముందే కోట కూలిపోయింది. నిన్ను కలిసిన ప్రతిసారి నేను లవ్ చేస్తున్నానని చెప్దామనుకుంటా, కానీ చెప్పలేకపోతా. కానీ చెప్పుంటే బాగుండనిపిస్తుంది. నువ్వు తోడుంటే నా జీవితం బాగుంటుందనుకున్నా. కానీ నువ్వు లేని జీవితం ఇప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. నీ మనసులో నాకు స్థానం లేకపోయినా నా హృదయంలో నువ్వు ఎప్పుడు రాణిలానే ఉంటావు. వస్తువు కంటికి కనపడని తెలిసినప్పుడు కూడా మనం వెతకడం చాలా పెద్ద తప్పు. ఏంటి నవ్వుతున్నావు? నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? లవ్ చేసే అమ్మాయికి ప్రపోజ్ చేసే ధైర్యం లేదు, కానీ ఆ అమ్మాయికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అంటే ధైర్యంగా మాట్లాడుతున్నావు. కరెక్టే కదా నేను మాట్లాడింది. ఎందుకు నవ్వుతున్నావు? ఎంగేజ్మెంట్ నాకు కాదు, మా అక్కకి. నాకంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు. కాఫీ షాప్లో కలిసిన రోజే నా ఫ్రెండ్ నాకు చెప్పింది. నేను లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు కదా, నేను ప్రపోజ్ చేయలే. మరి నువ్వైనా ప్రపోజ్ చేయొచ్చుగా. అమ్మాయిలు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే ఫోర్స్ కొడతారని నువ్వు ప్రపోజ్ చేసే వరకు నేను ఆగాను. I love you.